Sri Guru Bhyo Namaha. So, in previous class, I told that four problems in Model 10. What is Model 10? Model 10 is a special types of integrals. That means a special format. That format is, there are four formats. The four formats are given. In these four formats, the most important is integral e power x f of x plus f dash x dx is equal to e power x f of x plus c. మీకు నేను 4 ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఇచ్చాను. ఆ ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని కూడా స్పెషల్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ మాట. ఇంటిగ్రల్స్ అన్ని కూడా ఆ టైప్ లో ఉంటే కనుక ఆ రిజల్ట్స్ ఉపయోగించి మనం వాటిని సింపుల్ గా ఇంటిగ్రేషన్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ బెర్నౌలీస్ రూల్ అండ్ వితౌట్ యూజింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఓకే, ఆ లాస్ట్ క్లాస్ లో ఒక 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ నౌ కంటిన్యూయింగ్ problems 5, 6, 7, 8. Today class I am going to explaining 4 problems. Oh, in these 4 problems, what is fifth one? Fifth one is integral. This is fifth one solution. Integral e power x x log x plus 1 by x. To evaluate this integral, integral e power x into x log x plus 1 by x into dx. Okay? By using this result, without using this result, this is very complicated. అంటే ఈ రిజల్ట్ ఉపయోగించకుండా కూడా చేయొచ్చు, మనం అది దాని జోలికి వెళ్ళకుండా దీన్ని టచ్ చేయకుండా కూడా చేయొచ్చు. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూస్ చేసి చాలా కాంప్లికేటెడ్ గా చేయవలసి వస్తుంది. చూడండి, e పవర్ x ఇంటూ x log x ప్లస్ 1 బై ఇది మల్టిప్లై చేసి సమ్మేషన్ ఒకదాన్ని ఒకటి సెపరేట్ చేసి ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ వెరీ కాంప్లికేటెడ్. బట్ మీరు కనుక e పవర్ x f of x plus f dash x, the sum of the two functions, that functions are one is function and another one is differentiable function. ఒక ఫంక్షన్ నుండి దానికి యొక్క డెరివేటివ్ దానికి సమ్మేషన్ ఉంటే కనుక అలా మీరు ఏర్పరచుకోగలిగితే కనుక బై యూజింగ్ దిస్ రిజల్ట్. సో ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్. ఓకే, సో టు సింప్లిఫై దిస్ వన్, హౌ టు సింప్లిఫై దిస్ వన్, దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ e పవర్ x x log x by separation plus 1 by x dx. Okay, by separating, and this fraction can be splitting into two fractions, that is equal, that means decomposition, x log x by x plus 1 by x, this x cancel, the remaining part is e power x log x by 1, that means log x by 1 by x, so dx. So clearly this is f of x, the derivative of f of x is 1 by x, this is log x derivative 1 by x, so summation is exist. So this is according to this rule, e power x f of x plus f dash x dx. No need to write integration by parts, no need to write Bernoulli's rule. Directly by applying this result we get the integration. That means let f of x is equal to log x. What is the derivative? d by dx of f of x is equal to d by dx of log x. That means d by dx of f of x means f dash x, that is equal to 1 by x. So this is f of x, this is f dash x. So write the formula result. It is e power x f of x plus f dash x dx is equal to e power x f of x. So these two values substituting in this formula, we get the result. E power x log x plus 1 by x dx is equal to e power x. What is f of x? Log x. సో ప్రాబ్లమ్ ఇస్ ఓవర్. మనం ఎక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కానీ బెర్నౌలీస్ రూల్ కానీ ఉపయోగించకుండా మనం చేసాం దీన్ని. అంటే ఈ రిజల్ట్ యొక్క ప్రూఫ్ ఎలా వచ్చిందో మీరు నేర్చుకుంటే కనుక ప్రాబ్లమ్స్ అన్ని కూడా అదే విధంగా చేసుకుని వెళ్ళిపోవచ్చు. మనం ఎక్కడ కూడా మనం సింప్లిఫికేషన్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేయొచ్చు అన్నమాట. అవి అలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. కానీ ఈ మోడల్ 10 అని పెట్టుకుని స్పెషల్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్, ఈ టైప్ మీకు ఎక్కడన్నా కనబడితే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇంటూ సంథింగ్, ఆ సంథింగ్ ని సమ్మేషన్ ఆఫ్ f of x plus f dash x కింద రాసుకోగలిగితే కనుక మీరు ప్రాబ్లమ్ ఇస్ ఓవర్. అవి వ్రాయగలిగే విధంగానే ఉంటాయి. జస్ట్ కొంచెం మన మైండ్ అక్కడ కాన్సంట్రేషన్ పే చేస్తే వాటిని స్పిల్ చేయడం కూడా ఈజీ. ఓకే, వాట్ ఈస్ నెక్స్ట్? ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఫిఫ్త్ వన్ ఇస్ ఓవర్. నెక్స్ట్ గోస్ టు సిక్స్త్ వన్. వాట్ ఈస్ సిక్స్త్ వన్? ఇంటిగ్రల్ e power x into x plus 1 by x plus 2 whole square dx. But here by separating two functions f of x plus f dash x, where is f of x, where is f dash x? సో మరి ఈ టైప్ ఆఫ్ రేషనల్ ఫంక్షన్స్ రెండు ఫంక్షన్స్ కింద స్ప్లిట్ చేయాలి
అంటే మనం టెక్నిక్ ఫాలో అవుదాం. దాని ప్రకారం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చినా సరే ఈ విధంగా చేసుకుని వెళ్ళిపోదాం. మరి దీన్ని రెండు ఫంక్షన్స్ కింద డివైడ్ చేయాలి. రెండు ఫంక్షన్స్ అంటే రెండు ఫ్రాక్షన్స్ సమ్మేషన్ కింద రాయగలం, కానీ ఒకటేమో మామూలు ఫంక్షన్ అయి ఉండి దానికి డెరివేటివ్ ఉండాలి. అలా రెండు వచ్చే విధంగా మనం రాయగలగాలి. అలా రాయగలిగే విధంగానే ఉంటాయి ఇక్కడ కూడా. అది మనం ఒకసారి మన మైండ్ కాన్సంట్రేషన్ పే చేస్తే వాటిని మనం రాయడం జరుగుతుంది. ఓకే, సిక్స్త్ వన్, e power x into x plus 1 by x plus 2 whole square dx. How to write the f of x plus f dash x? Which one is f of x? Which one is f dash x? First, we have to observe the denominator. What is denominator? X plus 2 whole square. First x plus 2, but numerator x plus 1. So write x plus 1. Right, replace in place of x plus 1 x plus 2. ఈ x plus 1 తీసేసి x plus 2 రాయండి. అంటే మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. దట్ ఈక్వల్ టు ఈ టెక్నిక్ ఫాలో అయితే కనుక ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ ఇచ్చినా మనం చేయగలం అన్నమాట. సో x plus 2 minus 1. సో దిస్ x plus 1 కెన్ బి రిటన్ యాస్ x plus 2 minus 1. అది ఐడియా ఎలా వస్తుంది కనుక డినామినేటర్ లో చూసుకోండి. డినామినేటర్ x plus 2 ఉంటే కనుక మీరు x plus 2 minus 1 రాయండి. x plus 5 ఉందనుకోండి, x plus 5 ఇక్కడ ఏదైనా సమ్ ఉంటే దానికి అడ్జస్ట్మెంట్ విధంగా రాసుకోవాలన్నమాట. సో x plus 2 minus 1 by x plus 2 whole square dx. ఓకే, బై సెపరేషన్ e power x plus 2 by x plus 2 whole square minus 1 by x plus 2 whole square dx. అంటే x plus 2 by x plus 2 whole square minus 1 by x plus 2 whole square. So one time cancel out ఇందులో, the remaining part e power x 1 by x plus 2 minus 1 by x plus 2 whole square. So this can be written as integral e power x 1 by x plus 2 plus minus 1 by x plus 2 whole square dx. సో ఏం చేసాం మనం, x plus 2 చూసుకుని పైన x plus 2 minus 1 రాసాం. అంటే this x plus 1 can be written as x plus 2 minus 1, that is equal to x plus 1. So by term decomposition, x plus 2 by x plus 2 whole square minus 1 by x plus 2 whole square. By separation అంటే one time cancel అవుతుంది. remaining part 1 by x plus 2 minus 1 by x plus 2 whole square. సో దీన్ని ప్లస్ కాంబినేషన్ లో రాద్దాం. 1 by x plus 2 plus minus 1 by x plus 2 whole square dx. This is f of x. The derivative of 1 by x plus 2 is minus 1 by x plus 2 whole square. We know that in differentiation d by dx of 1 by x minus 1 by x square. Same in this way, d by dx of 1 by x plus 2 minus 1 by x plus 2 whole square. This is f of x, this is f dash x. By using this result, in this result, what is f of x? F of x is equal to 1 by x plus 2. d by dx of f of x is equal to d by dx of 1 by x plus 2. So d by dx means f dash x. F dash x is equal to minus 1 by x plus 2 whole square. The derivative of 1 by x minus 1 by x square. The derivative of 1 by x plus 2 minus 1 by x plus 2 whole square. So this is f of x, this is f dash x. Right, in this formula we get integral e power x 1 by x plus 2 plus minus 1 by x plus 2 whole square dx is equal to e power x into 1 by x plus 2 plus c. Integration is over. So మీరు ఈ ఫంక్షన్ ని చక్కగా రెండు ఫంక్షన్స్ యొక్క సమ్మేషన్, రెండు ఫంక్షన్స్ ఎలా ఉండాలి, ఫస్ట్ ఫంక్షన్ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ దట్ ఫంక్షన్ అలా రాసుకోగలిగి సింప్లిఫై చేయగలిగితే కనుక మీరు చక్కగా వీటిని సింపుల్ గా చేయొచ్చు మనం. అది మర్చిపోకూడదు. మన మైండ్ లో e పవర్ x ఉంది అంటే దీని అంతటిని కూడా f of x plus f dash x కన్వర్షన్ చేసే విధంగా మీరు ట్రై చేయాలి. కుదిరితే ఈ రిజల్ట్ యూజ్ చేయండి, కుదరకపోతే దానికి ఒక మెథడ్ ఉంటుంది, అది ఫాలో అవుదాం. ఓకే, సో సిక్స్త్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సెవెంత్ ప్రాబ్లమ్. So in the seventh problem, the integrand having trigonometric functions. In the fifth and sixth, the integrand having rational functions. Okay, that means polynomials, quadratic equations. Okay, but what is difference between 6 and 7? These are the trigonometric functions. Polynomials unte ganaka polynomials techniques play chestamata.
ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ఓకే, కాంపౌండ్ యాంగిల్స్, ఆ ఐడెంటిటీస్ అన్ని కూడా మనం ఉపయోగించి దీన్ని సింప్లిఫై చేసి దిస్ 1 plus sin x by 1 plus cos x converted into f of x plus f dash x కింద చేంజ్ చేయగలిగితే కనుక ప్రాబ్లమ్ ఇస్ ఓవర్. అలా చేంజ్ అయ్యే విధంగా ఉంటుంది మనకి ఇక్కడ e పవర్ x ఎగ్జిస్ట్ అయిందంటే కనుక దీనికి మాక్సిమం మనం దీన్ని సింప్లిఫై చేసి f of x plus f dash x కన్వర్షన్ అయ్యే విధంగానే ఉంటుంది, ఉండే విధంగానే వాడు ఇస్తాడు అన్నమాట. ఇస్తే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం బై యూజింగ్ దిస్ రిజల్ట్, ఈ రిజల్ట్ లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఇస్ ఓవర్. ఎక్కడ కూడా మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ గాని బెర్నౌలీ స్టోరీ గాని ఏమీ ఉపయోగించకుండా డైరెక్ట్ గా which one is f of x, which one is f of x to first identify that functions, that function substituting in this result we get the integration problem dl e power x into 1 plus sin x by 1 plus cos x. How to simplify this 1 plus sin x by 1 plus cos x into f of x plus f dash x. అంటే ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ మనం f of x plus f dash x ని చేంజ్ చేయగలం లేదా ట్రై చేద్దాం. ఎలాగది సపోజ్ అయితే చేస్తాం, లేకపోతే బై యూజింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. మా దగ్గర ఉన్నటువంటి మెయిన్ వెపన్ అదే. అది కాకుండా దానికి సూటబుల్ గా ఏమైనా సబ్స్టిట్యూషన్స్ ఉంటే కనుక అవి మనం రిజల్ట్స్ కింద ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తామట మనం. ఓకే, ఇంటిగ్రల్ e పవర్ x బై టర్మ్ బై టర్మ్ డికంపోజిషన్ చేయొచ్చు. ఇంటిగ్రల్ e పవర్ x 1 by 1 plus cos x plus sin x by 1 plus cos x dx. So by term separation, and this fraction can be splitting into two fractions, 1 by 1 plus cos x plus sin x by 1 plus cos x. Clearly in multiple and submultiple angles we know that one of the formula 1 plus cos x 2 cos square x by 2 that equal to integral e power x 1 by 1 plus cos x can be written as 2 cos square x by 2 plus sin x means 2 sin x by 2 into cos x by 2 by 1 plus cos x means 2 cos square x by 2. So this is the by using in trigonometry multiple and submultiple angles 1 plus cos a is equal to 2 cos square a by 2, sin a is equal to 2 sin a by 2 into cos a by 2. By using these two formulas in this expression, by simplification, that equal to integral e power x 1 by 2, 1 by cos square x by 2 can be written as secant square x by 2 plus this 2 cancel, cos x by 2 one time cancel, that equal to sin x by 2 by cos x by 2 tan x by 2 into dx, that equal to integral e power x into what is the first function here, the derivative of secant square x by 2 is equal to tan x by 2. No, secant square x by 2 యొక్క derivative tan x by 2 అవుతుందా? అవ్వదు. tan x by 2 యొక్క derivative secant square x by 2 అవుతుందా? అవుతుంది. What is the derivative of tan x? Secant square x. What is the derivative of tan x by 2? Secant square x by 2 into d by dx of x by 2. That means 1 by 2. So the derivative of tan x by 2 is 1 by 2 secant square x by 2. So write first tan x by 2. Tan x by 2 plus 1 by 2 secant square of x by 2 dx. So this is f of x, this is f dash x. F of x, the derivative of tan x by 2 is equal to secant square x by 2. Let f of x is equal to tan of x by 2. So d by dx of f of x is equal to d by dx of tan x by 2. d by dx of f of x means f dash x. Derivative of tan x by 2 secant square x by 2 and also derivative of x by 2, that equal to secant square x by 2 into d by dx of x by 2. Okay, therefore f dash x is equal to what is the derivative of x by 2? Derivative of x 1 by 2 into secant square x by 2. So f of x is equal to tan x by 2, f dash x is equal to 1 by 2 secant square x by 2. Write this formula by using this result. Substituting f of x and f dash x, that equal to integral e power x tan x by 2 plus 1 by 2 secant square x by 2 dx is equal to e power x into tan of x by 2 plus c. Problem is over.
సో మీరు గనక ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయగలిగి ఈ ఎంటైర్ దిస్ ఫంక్షన్ చేంజెస్ ఇంటూ సమ్ ఆఫ్ ది టూ ఫంక్షన్స్. సమ్ ఆఫ్ ది టూ ఫంక్షన్స్ మీన్స్ one function is ordinary function, that ordinary function derivative exists. సో రెండు ఫంక్షన్స్ కింద మీరు సమ్మేషన్ ఆఫ్ రెండు ఫంక్షన్స్ కింద మీరు రాయగలిగారు. ఒక ఫంక్షన్ ఇది, ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఇది. అలా దీన్ని మీరు సింప్లిఫై చేయగలిగితే కనుక బై యూజింగ్ దిస్ రిజల్ట్ into e power x into f of x plus f dash x dx that equal to e power x f of x. No need to write integration by parts, Bernoulli's rule. Okay, ఆ విధంగా మనం చేయాలన్నమాట. అంటే ట్రిగనోమెట్రీ లో ఐడెంటిటీస్ కనుక మనకి ఆన్ ది స్పాట్ లో మైండ్ లో మనకు గుర్తుకు రావాలన్నమాట. 1/1 plus cos x. 1 plus cos x means 2 cos square x by 2. Sin x 2 sin x by 2 cos x by 2. 1 plus cos x 2 cos square x by 2. After simplification 2 cancel. Cos x by 2 or 2 cos square x by 2. 1 cos x by 2 cancel. Remaining part cos x by 2. Sin x by 2 cos x by 2. Tan x by 2. So next 1/2. What is 1 by cos theta? Secant theta. 1 by cos square theta secant theta. That equal to secant square x by 2. సో ఇవన్నీ కూడా ట్రిగనోమెట్రీలో ఉన్నటువంటి ఐడెంటిటీస్ అన్ని మాట. ఆ ఐడెంటిటీస్ అన్ని కూడా చక్కగా మీరు సింప్లిఫై చేసి ఒక ఆర్డర్లో రాస్తే కనుక ఖచ్చితంగా అది ఈ ఫార్మాట్ లో చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఫార్మాట్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే కనుక దాని ఎదురు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంటుంది e పవర్ x అని. అది ఉన్నప్పుడు బట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి దాన్ని ఈ లోపల ఉన్నటువంటి ఈ వాల్యూని మనం మార్చగలమా లేదా ఒకసారి మీరు చూసుకుంటే కనుక ఆటోమేటిక్ అటువంటి వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్ మనం కంప్లీట్ చేస్తే కనుక f of x f dash x ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ వాల్యూ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఫార్ములా టు గెట్ ది రిజల్ట్ e power x into tan x by 2. Okay, so seventh problem is over. Next goes to eighth one. What is eighth one? E power x into x minus 1 by x plus 1 whole cube dx. సో దిస్ ఇదంతా కూడా మనం ఎలా రాయగలగాలి? f of x plus f dash x dx, f of x plus f dash x కింద రాయగలగాలి. అలా రాసే కెపాసిటీ మీకు రావాలన్నమాట. ఆ యొక్క రావాలంటే దిస్ టైప్ ఆఫ్ 10 to 15 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే జనరల్ గా అవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. 10 to 15 కూడా 5 or 6 ప్రాబ్లమ్స్. ఓకే, మీకు ఇందాక టెక్నిక్ చెప్పాను. ఈ ప్రాబ్లం చెప్పినప్పుడు బై యూజింగ్ సేమ్ టెక్నిక్ దిస్ ప్రాబ్లం ఎయిత్ వన్. Okay, the eighth problem is it will e power x x minus 1 by x plus 1 whole cube dx. So by using a small technique already applied in the problem 6 in the sixth problem లో మనం అప్లై చేస్తాం. అటువంటి వచ్చినప్పుడు మీరు అలా అప్లై చేయమని చెప్పాను మీకు. అదే సేమ్ ప్రాబ్లం ఏంటిది? x plus 2 ఉంటే కనుక ఈ x ఉన్న చోట x plus 2 రాసుకుని యాడింగ్ ఆ సబ్ట్రాక్టింగ్ చేయండి. అదే టెక్నిక్ ఇక్కడ కూడా ప్లే చేస్తున్నాను నేను. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ e power x x plus 1 minus 2 by x plus 1 whole cube into dx. So x minus 1 is equal to x plus 1 minus 2. 1 minus 2 minus 1 x minus 1 is same. So problem కి ఎఫెక్ట్ లేకుండా మీరు ఎన్ని మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ప్రాబ్లం మార్చేయకూడదు. ఓకే, సో ఇలా రాసుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు మనకి. సో దిస్ x minus 1 can be written as x plus 1 minus 2. So by term that equal to integral e power x x plus 1 by x plus 1 whole cube minus 2 by x plus 1 whole cube dx. So when x plus 1 cancel, integral e power x 1 by x plus 1 whole square minus 2 by x plus 1 whole cube dx. This can be written as integral e power x 1 by x plus 1 whole square minus plus minus 2 by x plus 1 whole cube dx. So this is f of x, this is f dash x. To prove it, let f of x is equal to 1 by x plus 1 whole square. This can be written as x plus 1 whole power minus 2. What is the derivative of this function? Okay, d by dx f of x is equal to d by dx of x plus 1 whole power minus 2. By using the formula d by dx of x power n into x power n minus 1. So d by dx of f of x, f dash x. F dash x is equal to minus 2 into x plus 1 whole power minus 2 minus 1 into d by dx of x plus 1. So 1 plus 0, 1. That equal to f dash x is equal to minus 2 into x plus 1 whole power minus 3. This can be written as minus 2 by x plus 1 whole power 3.
So this is f of x 1 by x plus 1 whole square. This is f dash x, f of x plus f dash x. Compare with the standard format, e power x f of x plus f dash x dx, e power x into f of x. So write the result. Substituting in this formula, the required integration is e power x into 1 by x plus 1 whole square. అంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక మీరు సిక్స్త్ ప్రాబ్లంలో నేను ఏ టెక్నిక్ అయితే ప్లే చేసానో అదే టెక్నిక్ ఇక్కడ మీరు ప్లే చేయండి. సో ఎక్స్ తీసేసి ఎక్స్ ప్లస్ వన్ రాయండి. ఇక్కడ ఎంత ఉందో అదే రాయాలి ఎక్స్ ప్లస్ వన్. తర్వాత యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి -2. 1 -2 అంటే -1 సరిపోయింది. టర్మ్ బై టర్మ్ x plus 1 by x plus 1 whole cube -2 by x plus 1 whole cube. By simplification, one time cancel in 1 by x plus 1 whole square -2 by x plus 1 whole cube. అయితే మన ఫార్ములా ఇక్కడ ఎప్పుడు దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, అందుకే దీన్ని ఎప్పుడు కూడా ప్లస్ కింద మార్చుకోవాలి. ప్లస్ ఇంటూ -2 by x plus 1 whole cube. ఇప్పుడు let us consider this is f of x, this is f of x. మనం చూపించాలి this is f of x, this is f dash x అని. అందుకని డైరెక్ట్ గా this is f of x, this is f dash x అని మీరు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయకూడదు. Let us consider f of x is equal to 1 by x plus 1 whole square. So this can be written as x plus 1 whole power -2. 1 by a can be written as a power -1. What is the derivative of f of x? That means d by dx of f of x is equal to d by dx of x plus 1 whole power -2. By using formula d by dx of x power n, d by dx of x power n is equal to n into x power n minus 1. By using this formula we get -2 into x plus 1 whole power -2 -1, that equal to -2 into x plus 1 whole power -3. The final simplification is -2 by x plus 1 whole power 3. So this is f dash x. So comparing with the standard form, it will e power x f of x plus f dash x. Same. So that equal to f of x and f dash x. Substituting in this formula, we get integral e power x. What is f of x? X plus 1 whole square plus -2 by x plus 1 whole cube dx is equal to e power x into 1 by x plus 1 whole square plus c. So that is the integration of the given function. To evaluate the integral of this function is e power x into 1 by x plus 1 whole square. అంటే మనం ఏ విధంగా చేస్తున్నా ఏంటంటే వర్కింగ్ ప్రాసెస్ ఇక్కడ ఈ 10th మోడల్లో ఈ స్పెషల్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ లో వర్కింగ్ ప్రాసెస్ ఏంటంటే కనుక ఎవ్రీ ప్రాబ్లం e power x into something, that something changes into f of x plus f dash x. ఇక్కడ ఇచ్చినటువంటి e power x వదిలేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి సెకండ్ ఫంక్షన్ మీరు ఈ సమ్మేషన్ లో రాయగలిగే కెపాసిటీలో మీరు ఉండాలి. అప్పుడు మీరు రాయగలిగితే కనుక అప్పుడు మీరు అక్కడ ఆ విధంగా మీరు చేంజ్ చేసుకోగలిగితే కనుక ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్ అయిపోయినట్టే. ద రిజల్టెంట్ e power x into f of x. That is the problem number 8. So 8th problem is over. So టోటల్ గా మనం మోడల్ 10 లో 8 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. అన్ని డిఫరెంట్ మోడల్స్ చెప్పుకున్నాం అన్ని కూడా. ఇంకొక 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకుని మోడల్ నెంబర్ 10 కంప్లీట్ చేద్దాం. ఆ 4 ప్రాబ్లమ్స్ కూడా ఎలా ఉంటాయంటే మనకి అక్కడ f of x plus f dash x రాసుకోవడం మనకి కాంప్లికేటెడ్ గా ఉంటుంది అనమాట. ఈ కాంప్లికేటెడే బెటర్. డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఇచ్చేసి అక్కడ వచ్చే కాంప్లికేషన్ కంటే ఈ కాంప్లికేషన్ మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో మాక్సిమం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ e power x into అలా e power x into సంథింగ్ ఈ టైప్ మీకు కనపడిందంటే కనుక బై యూజింగ్ దిస్ రిజల్ట్, this is also one of the formula, e power x into f of x plus f dash x dx is equal to e power x f of x. So by using this result, evaluate the integrals in very easy way. Okay, so 4 problems are completed.